యేసు ప్రభువు వారు ఏం ఇవ్వడానికి వచ్చారు? రక్షణ, సాల్వేషన్. యెషయా గ్రంథం 45 మొదటి నుంచి చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూస్తే ద్వారము అనడండి, ద్వారములు. టు ఓపెన్ బిఫోర్ హిమ్ టు లీవ్ ఎట్ గేట్స్. 2 ద్వారాలంట. హియర్ ఈస్ డబుల్ గేట్. నీకు ఏదైనా ద్వారాలు వేయబడ్డాయా? దేవుడు ఇక్కడ మరి కోరేషు అనేటువంటి ఒక రాజుకి, ఒక అన్యజనుడికి తన రాజ్యము యొక్క మరి మందిరము కట్టబడ్డానికి, మరి తన రాజ్యాన్ని ప్రమోట్ చేయడానికి అతనికి 2 ద్వారాలు తెరుస్తున్నాడంట. గాడ్ ఈజ్ ఓపెనింగ్ 2 గేట్స్. మెయిన్ సంబడి ఈరోజు చాలా మందికి ఒక ద్వారం తెరవబడుతుంది. నమ్మి వారికి ఈరోజు ఇంకా విశ్వాసంలో మరి మేము ముందుకెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఈరోజు మే గాడ్ ఓపెన్ యూ 2 doors. You see that now? He's opening 2 live-in gates, not 1. 2 live-in gates. 2 వచ్చాయి పరలోకం నుంచి. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గివింగ్ హిమ్ 2. ఎందుకంటే ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఆయన రక్షణ ఎంత గొప్పదో చూపించడానికి ఆయన కోరేషును అభిషేకిస్తున్నాడు. ఐ విల్ ఓపెన్ 2 live-in gates, not 1. అంటే లోకమంతా ద్వారాలు మూసుకుపోయి మేము చనిపోతాం, మాకు అప్పులు తీరట్లేదు, మా ఆరోగ్యం కుదురుపడట్లేదు, దీనికి మందులు లేవు, నా భర్త మారట్లే, పిల్లలు మారట్లే, వాళ్ళు మారట్లే, వీళ్ళు హింస పెడుతున్నారు, అత్తగారు హింస పెడుతున్నారు, భర్త హింస పెడుతున్నారు, బంధువులే గంటి వేశారు, వాళ్ళు ఇలా జరిగింది, స్నేహితులు ఎలా చేశారు, ఇలా జరిగిపోయింది నా పరిస్థితి, ఇరుక్కుపోయావా? దేవుడు నువ్వు రక్షింపండి, ఆ రక్షణను చూపించడానికి మేనిఫెస్టేషన్ ఆఫ్ సాల్వేషన్. హియర్ గాడ్ ఈజ్ ఓపెన్ 2 gates టు మేనిఫెస్ట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల. సో హియర్ గాడ్ ఈజ్ ఓపెనింగ్ 2 gates. ఇఫ్ యూ వాంట్ దేవుని రక్షణ ఎంత గొప్పదో నేను ఇతరులకు చాటి చెప్పాలో చూపించాలనుకున్నప్పుడు దేవుడు 2 ద్వారములు కూడా ఇక్కడ చూశాడు. ఇక్కడ ఒక ప్రదేశం, ఒక ఇల్లు కాదు, ఇక్కడ ప్రపంచమంతటికి మరి వెళ్ళడానికి. హియర్ హీ వాంట్ టు డూ బిగ్ థింగ్స్. ఎవరైతే దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 2 ద్వారాలు తెరపడతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రపంచమంతా కూడా వెళ్ళాలని మరి ఇతనికి 2 ద్వారాలు తెరుస్తున్నాడు. చూద్దాం ఒకసారి. లెట్ us read. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని. అంటే ఏదైనా ఒక రాజ్యం అడ్డొస్తుందా? ఆ రాజ్యాన్ని నేను బలహీనపరుస్తాను. ఆ రాజ్యాన్ని బలహీనపరిచి నేను నీకు ద్వారాలు తెరుస్తాను అంటున్నాడు కోరేష్ తోటి. ఇఫ్ ఎనీ కింగ్, ఏదైనా ఒక రాజ్యము, ప్రపంచంలో ఏదైనా ఒక దేశము వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందా, ఆ రాజుని బలహీనపరుస్తాను. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి ఆ నడికట్టుకుంటాం అనమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే టైట్నింగ్ ద లయన్స్ అంటారు. చూడండి, ఎవరైనా పని చేస్తున్నప్పుడు మరి మనం కుస్తీ చేస్తున్నప్పుడు నడుము కట్టుకుంటాం. స్త్రీలేంది పురుషులేంది నడుము కట్టుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, మరి బయటికి వెళ్ళినా చూసారా, పురుషులు బెల్ట్ పెట్టుకుంటారు, ఇట్స్ రాడి. దేవంట మరి ఇంట్లో ఉన్నప్పుడు రిలాక్స్గా ఉంటారు అనమాట. ఓకే, వెన్ యూఆర్ డూయింగ్. అలాగే ఏదైనా నీకు అడ్డొస్తున్నప్పుడు నేను వారి నడికట్ల నిప్పుతాను, నేను బలహీనపరుస్తాను. ఐ విల్ వీక్ దెమ్. అప్పుడు వారు నీకు ద్వారాలు తెరుస్తారు. సీ దట్ నా? సో ఏది నేను ఇబ్బంది పెడుతుందో, ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేటర్ మిషన్, దేవుడు నీకేదైనా ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, అరే ఇది ఇక్కడ దాకే చేస్తాను, నేను ఇక్కడ దాటి వెళ్ళలేను, ఎందుకంటే నాకు అంత స్తోమత లేదు, నాకు అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు అని నువ్వు అనుకుంటే అదే ఉండిపోతుంది. లేదు, నా దేవుడు గొప్పోడు అనుకుంటే అక్కడ ఆ ద్వారాన్ని బలహీనపరిచి నీ కొరకు ఆ ద్వారాన్ని తెరుస్తాడు. హీ విల్ వీకెన్ దట్ అపోజిషన్ వాట్ ఈజ్ అపోజింగ్ యూ. బలహీనపరిచి దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు. వారు మనిషి అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు, మరి తోటి వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, కుటుంబంలో ఎవరైనా అవ్వచ్చు. ఓకే, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లయితే యేసుని నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకింపడతారంట. దేవుని నమ్మిన వారందరూ కూడా దే విల్ బి రిసీవింగ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, రిసీవింగ్ ద హోలీ గోస్ట్, స్టరింగ్ అప్. చూసారా, మనం గ్లాసులో మజ్జిగ కానీ ఒక జ్యూస్ కానీ వేసి 1 గంట పెడితే మొత్తం దేనికి అది సెటిల్ అయిపోతుంది, కొంచెం గట్టి పదార్థాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని షేక్ చేస్తాం. చాలా బాటిల్లో కూడా ఉంటుంది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. అలాగే మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎప్పుడైతే మనం నూనె వేస్తామో అది కదిలింపడుతుంది అనమాట. యూ విల్ బి స్టిరింగ్ అప్. పౌలు అంటాడు తిమోతితో, ఇదిగో ఐఎమ్ స్టిరింగ్ అప్ ద హోలీ గోస్ట్, నీలో పరిశుద్ధాత్మను నేను ప్రజ్వలింపజేస్తున్నాను. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, నీకుండేటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకో, అవి నీ ముందు వెళ్ళాయి, లెమ్మో అని చెప్పి మరి ఇక్కడ తిమోతిని మరి బలపరుస్తున్నాడు. దేవుడు నీకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, మరి హీ హెస్ గివెన్ యు ఎ సౌండ్ మైండ్, లే అని చెప్పి మరి ఆ మూయవేయబడిన ద్వారాలు నీకు దేవుడు ఎలా తెరుస్తాడని
తన అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు అదే అభిషేకం మనకుంది. లెట్స్ రీడ్, కంటిన్యూ చేద్దాం. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఒకవేళ ఏదైనా ఎత్తులు పల్లాలుంటే దాన్ని సరళం చేస్తా. ఇత్తడి తలుపులు అంత కష్టం. మరి ఇనుప గడియలు ఇత్తడి తలుపులు అంటే అది సాధారణంగా చాలా కష్టం అనమాట. లాకర్స్కి ఉంటాయి. మీరు చూస్తే బ్యాంకింగ్లో లాకర్స్కి, మరి గోల్డ్ షాపుల్లో లాకర్స్కి ఉంటాయి అనమాట ఇత్తడి తలుపులు. ఎందుకంటే అవి అంత ఈజీగా పగలగొట్టలేరు. కానీ దేవుడు అంటాడు, నేను ముందుగా వెళుతూ నేను వాటిని కూడా పగలగొడతాను అంటున్నాడు. నీకు సరళం అంటే రోడ్డు స్మూత్ చేసి వాటిని కూడా పగలగొడతాను అంటున్నాడు. చూద్దాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండిన వాటిని బట్టి నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. అంటే నీ దేవుడు గొప్పోడు. 6వ వచనం చూద్దాం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరిచి తిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఈ పరిస్థితి అంతా నేను నిన్ను అభిషేకించి ద్వారాలు తెరిచి నేనే దేవుడు అని చెప్పడం కోసం నేను ఇవన్నీ కలుగు చేస్తానని చెప్పాడు. కమ్ ఆన్ రీడ్ 7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేను వీటన్నింటినీ కలగజేయువాడను. ఓకే, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఆ చీకటి ఎందుకు వచ్చింది, ఆ చీకటిని ఎలా వెలుగుగా మార్చాలా, ఇది ఎలా జరుగుతుంది, ఏంటి, ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈ చీకటి నుంచి నేను తప్పించగలను, ఈ కీడు నుంచి నేను తప్పించగలను. ఇదంతా నాకు తెలిసే జరుగుతుంది. ఇదంతా మీరు లేవడానికి, వాళ్ళ దేవుడిని తెలుసుకోవడానికి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయి, వాటి నుంచి నేను కాపాడగలను. నీవు నా మనిషివి, ఇజ్రాయేల్వి, నీవు నా వాక్యం వింటున్నావు. ఐల్ బ్లెస్ యూ అండ్ హీల్ యువర్ డెలివరీ. 8 చదువుదాం. ఆకాశమండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరడు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసియున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే రక్షణ బయటికి రావడానికి. మరి రక్షణ అనేది నీలోంచి బయటకు వచ్చి అనేకులకు చూపించడానికే దేవుడు అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ, నేను రక్షణ పడుతున్నాను అంటే ఓకే, నీకు పరలోక ద్వారం తెరవబడుతుంది. నా రక్షణ అనేకులకు చూపించాలా, నా ద్వారా అంటే నీకు 2 ద్వారాలు తెరవబడుతున్నాడు. సో డిపెండింగ్ ఆన్ ద విజన్, నీకుండే దర్శనాన్ని బట్టి దేవుడు నీ మీద ద్వారాలు తెరుస్తాడు. ఒక ద్వారమే కాదు, ఐ విల్ ఓపెన్ 2 gates. ఇఫ్ యూ హ్యావ్ ఈరోజు నీకు ఎన్ని పరిమితులు ఉన్నా, నీవు నా రక్షణను ప్రభువా, నేను అనేకులకు, ఇప్పుడు నేను మరణ భయంలో, మరి మరణ వేదములో, నన్ను నేను పోషించుకోలేని స్థితిలో, మరి పాపభారంలో కుంగిపోయి నలిగిపోయి ఇరుక్కుపోయి, మరి దేవుణ్ణి అరగిన వారికంటే స్థితిలో ఉన్నాను అంటున్నావా? దేవుడు నిన్ను పట్టుకొని లేవనెత్తి నిన్ను స్వస్థపరిచి విడిపించి ఆశీర్వదించి ఆయన ఏ రీతికి ఆశీర్వదించబడాలో అన్ని నేర్పించి వాక్యము ద్వారా నీకు గొప్ప దర్శనాన్ని ఇచ్చి 2 ద్వారాలు తెరిచి హి హస్ ఓపెన్ 2 లివిట్ గేట్స్ టు సైరస్. ఈ రక్షణను చూపించడానికి అనేకులకు నేను చూపిస్తాను నీ రక్షణ సామర్థ్యాన్ని. ఈ రక్షణ ఎంత గొప్పదో నేను చాటి చెప్తాను. నా ద్వారా నువ్వు చూపించి ప్రభువా, నా బలహీనమైన జీవితాన్ని ఒక సాక్ష్యంగా చేసుకున్నప్పుడు దేవుడు 2 ద్వారాలు తెరుస్తానని ఇక్కడ కోరేస్తో చెప్తున్నాడు. ఐ విల్ ఓపెన్ 2 లివిట్ గేట్స్. మే ద లార్డ్ ఓపెన్ 2 లివిట్ గేట్స్ ఆన్ ఎవ్రీవన్ టుడే. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరి ద్వారాలైతే మూయవేయబడ్డాయో నాయన, ఇదిగో ఆ ద్వారాలిక ఎన్నడూ మూయబడకుండా నీవు తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరెవరైతే నేను ఇంక దేవుడు నమ్ముకున్నా ఏం జరిగింది అనుకుంటున్నావో, ఇదిగో ప్రభావ ద్వారాలు తెరిచే ఉంచావు. నీవు కొత్త ద్వారాలు అనేకులకు తెరుస్తున్నావు. మరి సంఘానికి కేవలము మరి నువ్వు పరలోక ద్వారాలు, ఆశీర్వాద ద్వారాలు, నూతనమైన ద్వారాలు, పరిశుద్ధత అనే ద్వారం తెరుస్తున్నావు. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి, ఎప్పుడు విశ్వాసంతో ఉండడానికి, ఎప్పుడు ఆశీర్వదించబడడానికి, ఎప్పుడు సమృద్ధిగా ఉండడానికి అనేక ద్వారములు తెరిచి వారిని ఆశీర్వదించమని నా జరుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.